ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గ్రామం బ్రిడ్జ్ పై రైతులు ఆందోళన చేపట్టారు. ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని నినాదాలు చేశారు. ఇంతవరకు 80% ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసిందని, మిగిలిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ఆందోళనతో గ్రామం బ్రిడ్జ్ పై ట్రాఫిక్ నిలిచిపోయింది. కొవ్వూరులో రైతులు ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా రాజమండ్రి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు వద్ద రైతులందరూ కూడా ఆందోళన చేపట్టడం జరుగుతుంది. హైవేని దిగ్బంధం చేసి తీవ్ర నిరసన తెలియజేశారు. అయితే పంట చేతికి అంది వచ్చిన తర్వాత రైతుల దగ్గర నుంచి ఈ క్రాప్ చేసుకున్నా సరే వీళ్ళ దగ్గర నుంచి పంట కొనుగోలు చేయట్లేదని చెప్పేసి రైతులు ఆందోళన దిగడం జరిగింది. అయితే వీళ్ళందరి దగ్గర కూడా ఈ క్రాప్ చేసిన ప్రతి పంటని ప్రతి గింజను కూడా కొంటానని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా వీళ్ళ దగ్గర కొనట్లేదు. ఇంకా 20% పంట మట్టుకు ఇంకా పొలాల్లోనే ఉండిపోయింది. వాటిలన్నింటినీ కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి వీళ్ళంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ రైతులు ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, మీ డిమాండ్ ఏంటి? ఆర్బీకేలకి టార్గెట్లు లేవని చెప్తున్నారు. ఆర్బీకి వెళ్తుంటే ఆర్బీకే టార్గెట్లు ఇప్పించవలసిందిగా గవర్నమెంట్ వారిని కోరడం జరుగుతుంది. అకాల వర్షం వల్ల కొన్ని ధాన్యాలు కూడా పాడవుతున్నాయి. ఆ ఇబ్బంది లేకుండా రైతులు ముందుగా సేవ్ చేయవలసిందిగా గవర్నమెంట్ వారిని కోరుతున్నాం. ఆర్బీకే టార్గెట్ రోజుకు ఒక 1000 బ్యాగ్స్ అలా ఇస్తున్నారు. 1000 బ్యాగ్స్ ఉంటే ఒక 50 మంది రైతులు ఉంటే 1000 బ్యాగ్స్ ఎవరికైనా సరిపెడతారు. ఆర్బీకే వాళ్ళతో గొడవ పెట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా రైతులందరూ వెళ్ళి ఆ ఇబ్బంది లేకుండా కలెక్టర్ గారు, సీఎం గారు మొత్తం అందరూ కలెక్ట్ చేసుకుని ఈ నారాయణ మనోహర్ గారికి కూడా దీంట్లో తీవ్రంగా కృషి చేయవలసిందిగా కోరుతున్నామండి. తెచ్చుకున్న పంట, పండించిన పంట అంతా లాస్ అవుతాడండి. బాకీలో ఒకటండి, పురుగు మందుల షాప్ వాడు, ట్రాక్టర్ వాడండి, కోత మిషన్ వాడు, ఇవన్నీ కట్టలేము సార్. ప్రభుత్వాన్ని అండి మా ధాన్యం కొనమని కోరుతున్నానండి. మా దగ్గర టార్గెట్ లేదు, అయిపోయింది వచ్చిన టార్గెట్ అని రైతుల్ని నానా హింసలు పెడుతున్నారు. అంటే ఇప్పుడు అప్పటి దగ్గర 20 రోజుల నుంచి రైతు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే చేలో పండించే రోడ్డు ఎక్కేటప్పుడు వర్షం వచ్చేసింది. వర్షం వచ్చేటప్పటికి దారి తినలేదు. అంటే రైతు భరోసా కేంద్రం కాడికి వెళ్ళి మా ధాన్యం పట్టండి అంటే మాకు టార్గెట్ లేదని వాళ్ళు అన్నారండి. టార్గెట్ లేదని ఆపుకొచ్చితే మనం 11 రోజుల క్రితం మేము కలెక్టర్ గారు ఆఫీస్లో మీటింగ్ పెట్టామండి. మీటింగ్ పెడితే ఆవిడ 3 రోజుల్లో మీకు సాల్వ్ చేస్తాను, మీరు కంగారు పడకండి అన్నారు అడ్వే గారు. అంటే ఆవిడ మాట మన్నించి మిల్లర్స్ మేము రైతులు అందరం వెళ్ళాం. ఆవిడ మాట మన్నించి మేము ఎవరు ఏ డిమాండ్లో కోరలేదు, కొట్టేస్తారు కదా అనుకున్నాం. ఆ చెప్పిన 11 రోజుల నుంచి ఇవాళకి మాకు 17 మెట్రిక్ టన్నులు ఇచ్చారు అంతేనండి. మళ్ళీ ఇవ్వాల అవి చెప్పాక 2వ రోజు ఇచ్చారు. తర్వాత నుంచి మళ్ళీ ఏమి ఇవ్వలేదు మాకు. ఈ రైతుని కాపాడాలని మేము ఇప్పుడు ఈ అకాల వర్షం వల్ల వచ్చిన ఇబ్బందిని అర్జెంటుగా టార్గెట్ తీసుకుని ప్రతి గింజను కూడా గవర్నమెంట్ తీసుకోవాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నామండి. అది డిమాండ్. ధాన్యం కొనుగోలు చేయబట్టడం వలన తీవ్రంగా నష్టపోతున్నాము. కళ్ళల్లోనే ధాన్యం ఉండవలసి వస్తుంది. ఒక పక్కన అకాల వర్షాలు రావడం కారణంగా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉన్నది. అంచేతన ప్రభుత్వం దీని మీద వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులందరూ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, NTV.